ఈరోజు ఒక శుభదినం. గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు ఛార్జ్ తీసుకున్న తర్వాత చేసిన తొలి సంతకం డిఎస్సి నోటిఫికేషన్ మీద, అలాగే మా మంత్రివర్యులు నారా లోకేష్ గారు కూడా చేసిన తొలి సంతకం డిఎస్సి పర్మిట్ చేస్తూ వారు ఉత్తర్వులు ఇవ్వటము. ఒక సంవత్సర కాలంగా మనం చేస్తున్న ఈ ప్రక్రియ ఈరోజు ఎంతో విజయవంతంగా కంప్లీట్ చేసుకొని ఈరోజు మంత్రి గారి చేతుల మీదుగా ఈ ఫైనల్ సెలక్షన్ లిస్ట్ ఇప్పుడే రిలీజ్ చేయడం జరిగింది. దీనిలో 16,347 పోస్టులకు కాను మనం నోటిఫికేషన్ ఇవ్వటం జరిగింది. 10 మేనేజ్మెంట్స్ అంటే గవర్నమెంటు, జిల్లా పరిషత్తు, ఇలా రకరకాల మేనేజ్మెంట్సు, 6 డిపార్ట్మెంట్స్కి సంబంధించిన ఈ 16,347 పోస్టులకు గాను నోటిఫికేషన్ ఇచ్చి ఎంతో పారదర్శకంగా ఈ ప్రక్రియ మొత్తం కూడా ముగించినందుకు చాలా సంతోషంగా ఉంది. ముందుగా ఇంత చక్కటి అవకాశం ఇచ్చినందుకు ముఖ్యమంత్రి గారికి అలాగే మంత్రివర్యులకు ఇద్దరికీ నా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎన్నడూ లేని విధంగా ఎంతో ప్రతి విషయంలో చాలా పారదర్శకంగా ఉంటూ డిపార్ట్మెంట్ మొత్తం ఇటు కింద స్థాయి డియు ఆఫీస్ సిబ్బంది నుంచి పైన కమిషనరు, గవర్నమెంటల్ సెక్రటరియట్లో పనిచేసిన సిబ్బంది అందరినీ కూడా మనస్ఫూర్తిగా నేను అభినందిస్తున్నాను. ఎందుకంటే మనకి దాదాపు 100 పైన కేసులు కూడా దీని మీద పట్టడం జరిగింది. కానీ ప్రతి దాన్ని కూడా ఓపికగా కోర్ట్స్కి తెలియపరుస్తూ ఎప్పటికప్పుడు ఎక్కడ ఆటంకం రాకుండా, ఎక్కడ కూడా విమర్శలకు తావు లేకుండా ఈ ప్రక్రియ పూర్తి చేసినందుకు సంతోషిస్తున్నాను. దీంట్లో పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్కరిని కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ఈ ఎగ్జామ్కి సంబంధించి చూస్తే మొత్తం 5,77,675 అప్లికేషన్స్ మనకు రావటం జరిగింది. దాంట్లో క్యాండిడేట్స్ అంటే కొంతమంది మోర్ దెన్ 1 అప్లికేషన్ కూడా పెడతారు కాబట్టి 3,36,300 మనకి క్యాండిడేట్స్ ఉన్నారు. దీనికి 80% కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, అలాగే 20% టెట్ మనం ఆల్రెడీ అనౌన్స్ చేసినట్టుగానే ఇది ఫాలో అయ్యాము. ఎంతో పారదర్శకంగా మనం ఎగ్జామ్ సెంటర్స్ అన్నిట్లో కూడా పూర్తి చేసుకున్న తర్వాత కీ రిలీజ్ చేసేటప్పుడు కూడా అందరికీ తెలిసే విధంగా ముందు డ్రాఫ్ట్ కీ పబ్లిష్ చేసి ఆ కీ మీద మనం దాదాపు 1,40,000 అబ్జెక్షన్స్ వచ్చినా వాటన్నిటి కూడా కూలంకుషంగా పరిశీలించి ఫైనల్ కీ కూడా రిలీజ్ చేయడం జరిగింది. ఈరోజు నేను మీకు తెలియజేస్తుంది ఏంటంటే 16,347 పోస్టులు నోటిఫై చేస్తే ఈరోజు సెలక్షన్ లిస్ట్లో 15,941 పోస్టులకి మనం అపాయింట్మెంట్ లెటర్స్ ఇస్తున్నాము. 406 పోస్టులకి ఆ రోస్టర్కి సంబంధించిన క్యాండిడేట్స్ లేకపోవడం వల్ల ఇది క్యారీ ఫార్వర్డ్ వేకెన్సీ కింద మనం తీసుకుంటాము. ఈరోజు ఎవరైతే సెలక్షన్ లిస్ట్లో పేర్లు ఉన్నాయో ఈ అభ్యర్థులందరినీ కూడా మనస్ఫూర్తిగా నేను అభినందనలు తెలియజేస్తున్నాను. నేను విద్యాశాఖలోకి వీళ్ళందరినీ కూడా స్వాగతిస్తున్నాను. అలాగే మిగతా శాఖల్లో కూడా వాళ్ళని స్వాగతిస్తున్నాము. ఈ ప్రక్రియలో వర్టికల్ రిజర్వేషను మనం ఎస్సీ, ఎస్టీ, బీసీ ఏదైతే రిజర్వేషన్ ఫాలో అవుతామో దీంతోపాటు ఫస్ట్ టైం హారిజాంటల్ రిజర్వేషన్, స్పోర్ట్స్ కోటా అనేది మనం రిక్రూట్మెంట్ మనం ప్రభుత్వంలో చేసిన దాంట్లో ఫర్ ద ఫస్ట్ టైం, అలాగే ఎస్సీ క్లాసిఫికేషన్ కూడా దీంట్లో అమలుపరచడం జరిగింది. ఎక్కడ కూడా ఎటువంటి విమర్శలకు తావు లేకుండా చాలా పారదర్శకంగా ఇది చేయడం జరిగింది. ఎప్పటికప్పుడు వాకిన్స్ అంటే ప్రజలకి అందుబాటులో ఉంటూ యంత్రాంగం మొత్తం కూడా ఎప్పటికప్పుడు వచ్చి అధికారుల్ని సందేహాలు అడిగినా వారిని తీరుస్తూ
కాల్ సెంటర్లో దాదాపు 7,381 కాల్స్ వస్తే అన్నిటిని కూడా పరిష్కారం చేయడం జరిగింది. మరి ఒక శుభ పరిణామం ఏమిటంటే ఈరోజు ఎవరైతే ఈ ఫైనల్ సెలక్షన్ లిస్టులో ఉన్నారో 15,941 క్యాండిడేట్స్, దాంట్లో 7,955 మహిళలు ఉన్నారు, 7,986 పురుషులు ఉన్నారు. అంటే లేడీస్ 49.9%, మెన్ వచ్చి 50.1%. అంటే సమానంగా మహిళలు ఆల్మోస్ట్ 50-50 రావటం చాలా సంతోషంగా ఉంది. వీళ్ళందరికీ కూడా 19న ఈ నెల 19వ తారీఖున ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా, అలాగే మరి ఉప ముఖ్యమంత్రి, మా మంత్రి గారు, మిగతా మంత్రివర్యులు, శాసనసభ్యులు అందరూ సమక్షంలో ఒక పండుగ వాతావరణంలో అందరికీ అపాయింట్మెంట్ లెటర్స్ అందించడం జరుగుతుంది. వీళ్ళకి ఎవరైతే సెలెక్ట్ అయ్యారో ఈ క్యాండిడేట్స్, వీళ్ళకి ఈ నెల 22 నుంచి 29 వరకు అలాట్ అయిన జిల్లాల్లో వాళ్ళకి ట్రైనింగ్స్ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఆ ట్రైనింగ్స్లోనే కౌన్సిలింగ్ కూడా చేసి వాళ్ళకి ప్లేస్ ఆఫ్ పోస్టింగ్స్ కూడా ఇవ్వటం జరుగుతుందని చెప్పి మీకు తెలియజేస్తున్నాను. మరి ఈ ప్రక్రియ మొత్తంలో కూడా మనకి ఎక్కడికక్కడ సందేహాల్ని మనం క్లియర్ చేసుకుంటూ వెళుతున్నాము. ఈరోజు డిఎస్సి వెబ్సైట్లో, అలాగే కలెక్టరేట్, అలాగే డిఓ వీళ్ళన్ని చోట్ల కూడా ఈ లిస్ట్ పబ్లిష్ చేయడం జరుగుతుంది. ఈ హారిజాంటల్ రిజర్వేషన్ అనేది మనం కొత్తగా ఈ సంవత్సరం గవర్నమెంట్లో ఫస్ట్ టైం ఇంప్లిమెంట్ చేశాం కాబట్టి ఎవరికన్నా ఏమన్నా డౌట్స్ ఉంటే డిఓ ఆఫీసుల్లో 13 జిల్లాలు డిఓ ఆఫీస్, డిఎస్సి అంటే ఎర్స్ట్వైల్ జిల్లాలు కాబట్టి ఈ 13 జిల్లాల్లో కూడా ఈ హెల్ప్ డెస్క్స్ పెట్టడం జరిగింది, దయచేసి గమనించగలరు. సో ఈరోజు మరొకసారి అందరికీ, మరి సెలెక్ట్ అయిన వాళ్ళందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. దీనిలో వెయిటింగ్ లిస్ట్ కానీ సెకండ్ లిస్ట్ కానీ ఉండదు, ఇది ఫైనల్ సెలెక్షన్ లిస్ట్. ఏదైతే 406 ఫిల్ కాలేదో అవి నెక్స్ట్ డిఎస్సికి తీసుకుని వెళ్ళటం జరుగుతుంది. మా మంత్రి గారు ఇదివరకే అనౌన్స్ చేసినట్టుగా ప్రతి సంవత్సరం వేకెన్సీ పొజిషన్ చూసుకొని అవసరాన్ని బట్టి డిఎస్సి ఎవ్రీ ఇయర్ కండక్ట్ చేస్తామని కూడా మంత్రి గారు ఆల్రెడీ అనౌన్స్ చేశారు. నెక్స్ట్ టెట్ కూడా నవంబర్లో ఉంటుంది కాబట్టి మరి అభ్యర్థులందరూ కూడా దానికి ముందుగానే తయారవ్వాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ మరి అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను.